ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రజితారెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రజిత గారు, ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి చూస్తున్నాం అంటే లగచర్ల కేసుల విషయంలో, ఆ రైతుల విషయంలో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఏదేమైనా సరే వాళ్ళని బాధలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కునే కుట్రలో భాగంగానే ఇట్లా వ్యవహరిస్తున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఏమంటారు, ఎట్లా చూస్తారు ఈ ఘటనను? అయితే ఫార్మా కంపెనీ కుట్రల మీద తిరుగుబాటు చేసినందుకు, మా భూములు మాకే అని చెప్పి వాళ్ళు అడిగినందుకు ఇలా రైతు పాపం హీరియా నాయకును నెల రోజుల నుంచి జైల్లో పెట్టి, ఇప్పుడు 45 మంది రైతులు ఉన్నారండి జైల్లో. పాపం వాళ్ళు ఎంత మానసికంగా ఎంత కుంగిపోయినరు, వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి, వాళ్ళు ఏమన్నా నేరస్తులా అండి, కరడు కట్టిన నేరస్తుల, సంఘ విద్రోహ శక్తుల, వాళ్ళు ఏం చేసిండ్రని ఇప్పుడు నెల రోజుల నుంచి జైల్లో పెడుతున్నారు వాళ్ళని. వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురై ఇలా గుండెపూట వచ్చినా కూడా కనీసం మానవతా దృక్పథంతో ఒక మనిషిలాగా తీసుకుపోవాలి కదండి హాస్పిటల్కు. వాళ్ళ చేతికి బేడీలేసి పాపం వాళ్ళని చాలా అవమానకరంగా జనాలు చూస్తుంటే వాళ్ళు ఎంత బాధతో కుంగిపోతుండ్రండి. వాళ్ళు రైతులండి, వాళ్ళు ఏమన్నా పట్ట పగలు డబ్బుల సంచులతో దొరికినరా అండి వాళ్ళు ఏం చేసిండ్రని వాళ్ళకి అన్యాయం. వాళ్ళు పాపం అంటే హీరియా న్యాయ గుండెలో నొప్పి వస్తుందంటే నార్మల్గా హాస్పిటల్కి తీసుకుపోయి చూపించాల్సిన పోలీసులు ఇలా చేతులకు బేడీలు వేసి తీసుకుపోతే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో. ఆయన కూడా మామూలు రైతు కదండి, ఆయన ఏం దొంగతనం చేసిండా లేకపోతే సంఘ విద్రోహ ఘటనలకు పాటుపడ్డా? ఏమీ లేదు, నా భూమి నాకే కావాలని కొట్లాడినందుకు, అంటే నీ అల్లుడికి భూమి ఇయ్యనందుకు నువ్వు ఇంత కక్ష సాధింపు చేస్తావా? వాళ్ళ హక్కులను ఉల్లంఘించడమే కదా. ఇలా రాజ్యాంగం ప్రకారం ఇలా 14, 19, 21 ఆర్టికల్స్ ప్రకారం వాళ్ళ హక్కులను ఉల్లంఘించడమే. ఇది చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తుంది. ఇలా 30 రోజులుగా జైల్లో మగ్గుతున్న 45 మంది రైతులను కూడా వెంటనే విడుదల చేయకపోతే ఇలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా తన భూమి కోసం పోరాడిన రైతన్నలను వీళ్ళు అంటే ఒక పెద్ద సంఘ విద్రోహ ఘటనలు చేసినట్టుగా జైల్లో పెట్టడం ఏంది, వాళ్ళని హింసించడం ఏంది? అంటే నీకు భూమి ఇవ్వకపోతే నువ్వు ఎంతకైనా తెగిస్తావనే కదా. ఇప్పుడు నీ అల్లుడి కోసం, నీ తమ్ముడి కోసం, నీ ఫ్యామిలీ కోసమే పనిచేస్తున్నావా? తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తలేవా? ఇలా పాపం వాళ్ళు ఎంత పేద గిరిజన వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గము, మేము ఓట్లేసినా, మేము ఓట్లేసి గెలిపించుకుని మేము ఇవాళ గోసపడుతున్నామని వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. అదే కదా, మా భూములు మాకే అంటున్నారు కదా. నీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలేరు, నిన్ను ఇంకేదో అడుగుతలేరు కదా. మా భూములు మాకే, మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకు వ్యవసాయం తప్పిస్తే వేరే ఆధారం లేదు, భూమికి మాకు విడదీయలేని సంబంధం ఉంది, మా దగ్గర వద్దు అని చెప్తున్నారు. అంటే చూడండి, ఆయనే గతంలో చెప్పిండు ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు రైతులు ఒప్పుకోకపోతే భూములు తీసుకోవద్దని. గతంలో కొట్లాడిన రేవంత్ రెడ్డి గారే ఇలా 1% రైతు కూడా దానికి అంగీకరిస్తలేడు, మా భూములు ఇయ్యమంటున్నారు. మరి ఇలా వెనక్కి తగ్గిండు కదా. వెనక్కి తగ్గిన మనిషి మళ్ళీ వేరే రకంగా ఫార్మా కంపెనీ, ఫార్మాసిటీ కాకుండా ఫార్మా వేరే రకంగా పోయి మళ్ళీ కూడా వాళ్ళ భూములను అడుగుతుంటారని చెప్పేసి నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. పాపం రైతులు వాళ్ళకి చిన్న చిన్న అంటే ఒక్కొక్కరికి 1, 2 ఎకరాలు చిన్న పంటలు పండించుకొని బతికే వాళ్ళ మీద పులి పంజా విసిరినట్టుగా నువ్వు బడాబాబులు, నువ్వు ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారిగానే బిహేవ్ చేస్తావా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల బాధలు తెలుసుకోవా నువ్వు? కనీసం వాళ్ళని పిలుచుకొని మరి వాళ్ళు ఇస్తారా? అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒప్పించే ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూర్చాలి, ఇంకో రకంగా సహాయం చేయాలి. ఏది లేకుండా రాత్రికి రాత్రి ఇళ్లలో చొరబడి పోలీసుల పహారాలతోని వాళ్ళ భూములు గుంజుకుంటామంటే ఇచ్చేస్తారా అండి? అంటే లగచర్ల భూముల కోసం అంటే వెనకపోయినాం అనేదో చెప్తున్నారు కానీ వాస్తవానికి వాళ్ళకి కావాల్సింది భూములు. ఈ భూముల కోసం గిరిజన హక్కులను ఉల్లంఘిస్తారు, మహిళల హక్కులని ఉల్లంఘిస్తారు, మానవ హక్కులని ఉల్లంఘిస్తారు. అండ్ ఇప్పుడు తాజాగా చూసుకుంటే జైల్లో ఉన్నప్పుడు కూడా ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయి. సో వాటిని కూడా ఉల్లంఘించి అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అంటే అల్టిమేట్ ప్రభుత్వ ఉద్దేశం ఏం కనిపిస్తుంది? ఏమీ లేదు, భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళని ఏదో రకంగా బెదిరించాలి, వాళ్ళ భూములు లాక్కోవాలి. ఆయన అనుకున్నదే చేస్తాడు. ప్రజలకు ఉపయోగమా, ప్రజామోదం ఉన్నదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన సెకండ్ థాట్ లేకుండా ఆయన ఏదనుకుంటే అది వెంటనే చేసేయాలి. దీనివల్ల తీవ్రతరంగా నష్టాలున్నా పర్వాలేదు, ఇంకో రకంగా ఉన్నా పర్వాలేదు. కేసీఆర్ గారు సిటీకి దగ్గరలో, హైదరాబాద్కు దగ్గరలో 14,000 ఎకరాలకు పైగా సేకరిస్తే నువ్వు రాగానే దాన్ని రద్దు చేస్తేవి. ఇలా ఫార్మా విలేజ్లు అని చెప్పేసి నువ్వు అన్ని విలేజ్లలో పోయి ఏదో సేకరిద్దామని చూస్తుంటే అందరు తరిమి కొట్టుతున్నారు కదా, చూస్తున్నాం. మరి ఎవరికి ఇష్టం లేని నువ్వు పెట్టి ఎవరి కోసం చేస్తున్నావు? ఇప్పుడు
ప్రజలకు వద్దంటున్నారు కదా, రైతులు వద్దంటున్నారు కదా, మరి ఇక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేయడానికి క్యాన్సిల్ చేసినావు, పోయి ఊర్లల్లో భూములు గుంజుకుందామని చూస్తున్నావు. వాళ్ళు ఇంత తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల నువ్వు వెనక్కి తగ్గినాన్ని ప్రకటించినావు. నువ్వు కేవలం టీవీల వరకే ప్రకటించినావు కానీ మళ్ళా పోయి వాళ్ళని బెదిరిస్తున్న దాఖలాలు మనం చూస్తానే ఉన్నాము. ఆయన ఏమీ లేదండి, ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా చేసిన మనిషి కాబట్టి ఆయనకు వ్యవసాయం మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద ఆత్మ లేదు. జై తెలంగాణ అననోడు మన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఇక ఇవన్నీ పరిస్థితులు చూడాల్సి వస్తుంది. ఆయన కనీసం ప్రమాణ స్వీకారం రోజు కూడా జై తెలంగాణ అనలేదు. ఆయనకు తెలంగాణ మనుషుల మీద ప్రేమ ఎక్కడుందండి? ఆయన తెలంగాణ ఉద్యమకారుల మీదనే రైఫిల్ ఎక్కువ పెట్టిండు కదా. ఆయనకు ఉద్యమకారులు అంటేనే పడదు, ఇంకా ఉద్యమకారులకు ఏదో చేస్తా అని చెప్పి గద్దెకెక్కిండు. ఏది లేదు, తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కోడైకి వస్తుంది. హైదరాబాద్లో విధ్వంసం జరిగింది, ఇటు పల్లెలు వెనుకబడ్డాయి, ఇలా రాష్ట్రం క్షీణిస్తుంది, ఇలా ఇప్పుడు సంవత్సరంలోనే 10 ఏళ్ళు వెనక్కి పోయిందని చెప్పేసి అనేక మంది ఇప్పుడు 50% ప్రజలు కాంగ్రెస్ మీద విముఖత చూపిస్తున్నారని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి ఇంకెప్పుడు మారుతారు? ఇక సంవత్సరంలోనే వాళ్ళది ఏందనేది తెలిసిపోయింది కదా. వాళ్ళు ఇస్తానన్న హామీలు మర్చిపోయి ఇలా రైతులకు కానీ ఎవరికైనా అన్యాయమే జరిగింది కదా. ఇలా 2 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు రోడ్డు ఎక్కిరంటే అది మామూలు విషయం కాదు. అన్ని వర్గాల ప్రజలను కూడా నువ్వు రోడ్ల మీదకి తీసుకొచ్చినావు. ఏదేమైనా అంటే ఈ భూములు లాక్కునే క్రమంలో ఎటువంటి కుట్రలకు పాల్పడుతుంది ప్రభుత్వం, ఎటువంటి అన్యాయాలకి తెగబడుతుంది, దానికి సంబంధించి మనం మరింత డీటెయిల్గా నిఖిల్ గారు ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. ఒకవైపు చేస్తుందే అన్యాయం, చేస్తుందే అమానవీయం, పూర్తి స్థాయిలో హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కానీ ఇంకొక వైపు దీన్ని కవరప్ చేసుకునే ప్రయత్నం. ఇంతకుముందు కూడా అక్కడ మనకు కథను మనం చూసినాం. ఎందుకంటే ఎందుకు తీసుకుపోయిండ్రు అనే దానికి సంబంధించి అంటే ఐజీ అక్కడ విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా దాన్ని కూడా ఇంకేదో కప్పిపించే ప్రయత్నం. అంటే మా పరిధి మీ పరిధి, పోలీసులకు రెగ్యులర్గా ఇది అలవాటే ఉంటుంది వ్యవహారం. కానీ ఇప్పుడు కూడా వీళ్ళ విషయంలో ఇంత దారుణంగా, ఇంత కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? దీని వెనుక ఏముంది మతలబ్ అనేది? మీరు ఒకసారి ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఆ రైతులంతా కూడా దాదాపుగా గత 8-9 నెలల నుండి ఈ ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మా భూములు లాక్కోవద్దు, మా భూముల్లోకి మీరు ఈ ఫార్మా కంపెనీలు ఇవన్నీ తీసుకొచ్చి ఇదంతా పొల్యూట్ చేయకూడదు, మాకున్నదే ఎకరము 2 ఎకరాల రేంజ్లో ఉన్నాయి మా దగ్గర, మీరు ఇది కూడా లాక్కుంటే మేము ఎట్లా బతకాలి అన్నది వాళ్ళ ఆవేదన. ఆ ఆవేదనను ఏ ప్రభుత్వం అయినా కూడా గతంలో అనేక ప్రభుత్వాలు భూసేకరణ చేసినాయి, అనేక రకాలుగా చేసినాయి. వాళ్ళందరూ కూడా రైతులను కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం ఇచ్చి చేసిండ్రు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సొంత నియోజకవర్గంలో తనకు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపి ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి తనకు ఓట్లేసినటువంటి రైతులను, సొంత నియోజకవర్గ రైతులను 3rd డిగ్రీలు పెట్టి కొట్టించిన చరిత్రను మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. మొదటిసారిగా ఇటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాము. నిన్న మొన్న జరిగిన సంఘటనకు సంబంధించి చూస్తే హిరియా నాయక్కి సంబంధించి నిన్నగాక మొన్న తనకు గుండెపోటు వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకుపోకుండా అక్కడనే ఏదో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. అది ఎక్కువ అవుతుంది అన్న ఇంటెన్షన్లో తను మరీ ప్రెజర్ చేస్తూ ఉంటే నిన్న సంగారెడ్డి జైలుకి తీసుకుపోయిండ్రు, సంగారెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు. ఆ తీసుకుపోయేది కూడా మీరు ఒకసారి గమనిస్తే ఒక రైతును బేడీలేసి తీసుకుపోవడము, అది కూడా గుండెపోటుతో ఉన్నటువంటి రైతును చాలా స్పష్టంగా చూడొచ్చు. రాష్ట్రం అంతా చాలా ఆవేదనతో చూస్తూ ఉంది ఇటువంటి సన్నివేశాలను. వాళ్ళందరినీ ఆల్రెడీ 3rd డిగ్రీ పెట్టి కొట్టిండ్రు సొంత నియోజకవర్గ ప్రజల్ని. ఇదంతా చూసి ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ముఖ్యంగా వాళ్ళ జిల్లాకు సంబంధించిన ప్రజలకు కానీ చెప్పదలుచుకున్న విషయం చాలా స్పష్టంగా ఏంటంటే, మీరు ఏదైతే ఫార్మా క్లస్టర్ అని నేను ఇంతకుముందు ఫార్మా కంపెనీలు అని చెప్పినో అది ఫార్మా విలేజ్గా కన్వర్ట్ చేస్తున్నాను. కాకపోతే భూములు అయితే ఖచ్చితంగా తీసుకుంటా, ఏదేమైనా భూములు ఇవ్వక తప్పదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూనే ఆ భూములను తన అల్లుడికి సంబంధించిన కంపెనీకి కట్టబెట్టే పనులు చేస్తూ ఉన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూపించి తను మరొక విషయం ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే, తను గత ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, అదానీ గారి కంపెనీకి సంబంధించి తనే ఒక 12 అంశాలతో కూడినటువంటి రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టిండు ముఖ్యమంత్రి గారు స్వయంగా. దాంట్లో 12వ పాయింట్ ఏముందంటే, అదానీ గారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ 90 లక్షల టన్నులకు సంబంధించిన సిమెంట్ ప్లాంట్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిండు. రేపు పొద్దున దానికి సంబంధించిన భూసేకరణ జరిగితే కూడా మీరెవ్వరూ నాకు అడ్డు రాకూడదు, అడ్డొస్తే జరిగే చర్యలు ఈ విధంగా ఉంటాయి, పోలీస్ స్టేషన్లో నెలల తరబడి పెడతాము, అర్ధరాత్రులు వచ్చి కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తాము, పోలీస్ స్టేషన్లో మీ భర్తలను వీళ్ళందరినీ నిర్బంధించి వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా అందకుండా, ఫుడ్ కూడా అందకుండా 3rd డిగ్రీల లెవెల్లో ఇబ్బంది పెడతాము అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ 4th సిటీ అని కూడా చెప్పి అదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించిన పరిధిలో దాదాపుగా 50,000 ఎకరాలు ప్రొక్యూర్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా మీరు భూములు ఇవ్వని పరిస్థితి కనుక క్రియేట్ చేస్తే తప్పనిసరిగా 3rd డిగ్రీలు పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించే ప్రయత్నాలు చేయడానికి అస్సలు వెనుకకపోను అనే విషయాన్ని ఈ విషయంలో ప్రజల ముందు పెట్టి ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాడు తను.
గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా నిబంధనలకు లోబడి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కన్విన్స్ చేసి భూసేకరణ చేసిండు. అక్కడ దాడే జరగలేదు అని స్వయంగా జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు చెప్తా ఉంటే దాడి జరిగిందని 45 మందిని దాదాపుగా ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది వాళ్ళందరినీ జైల్లో పెట్టిండ్రు. ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఎంటైర్ సిస్టమ్ మీద నిన్న జరిగిన తప్పిదాల మొత్తం మీద ఇమ్మీడియట్గా తను రివ్యూ రిపోర్ట్ తీసుకోవాలి. స్వయంగా తాను వెళ్ళి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి ఆ రైతులందరినీ తనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అంటే నిజంగా ఎందుకు బేడీలేసి తీసుకుపోయినరు అనే దానికి సంబంధించి వాస్తవాలు ఏంటంటే ముఖ్యమంత్రి నిజంగా కాన్సర్న్ ఉంటే వాళ్ళ మీద ఉన్న అక్రమ కేసులను కూడా ఎత్తివేయాలి, తీసుకెళ్ళి వాళ్ళని రిలీజ్ చేయాలి, విడుదల చేయాలన్న ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ తప్పు చేసి ఏదో క్రిమినల్స్ కాదు, ఇంకేదో దేశద్రోహాలు లాంటి పనులు చేయలేదు. గతంలో డబ్బు సంచులతో దొరికినటువంటి వాళ్ళనే అరెస్ట్ బేడీలేసి తీసుకుపోయిన పరిస్థితులు మనం చూడలేదు. అటువంటిది కేవలం రైతులను వాళ్ళకి అన్యం పుణ్యం తెలియదు, ఎవరికి హాని చేయడం తెలియదు, కేవలం వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా పొల్యూట్ అవుతుంది, మా భూములు మీకు ఇస్తే మేమెట్లా బతకాలి అన్న ఒకే ఆవేదనతో వాళ్ళు ఇదంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా దీని మీద చొరవ తీసుకొని వాళ్ళందరినీ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవైపు ఆయన ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది, కానీ అటువంటిది ముఖ్యమంత్రి ఇటువంటి నిజంగా ఒక చొరవ తీసుకొని చేసే పరిస్థితులు ఉన్నాయా వాస్తవంగా ప్రాక్టికల్? కానీ ఎంతసేపు కూడా అదానీ గారికి సంబంధించిన విషయాల్లో ఎట్లా ఇన్వాల్వ్ కావాలి, నేను ఎవరి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, ఎక్కడెక్కడ భూములు నా అన్నదమ్ముల పేర్ల మీద నేను సంపాదించుకోవాలి, ధరణిలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ ఆపేసి ఏ సర్వే నెంబర్లను ఎవరి మీదకి నేను ట్రాన్స్ఫర్లు చేసుకోవాలి, లేదంటే నా మంత్రివర్గంలో ఎవరెవరిని తెచ్చిపెట్టుకోవాలి, ప్రతిపక్షాలను ఎట్లా లాక్కోవాలి, దీని మీద మాత్రమే తన ఫోకస్ ఉంది. కానీ ఎక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కానీ, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం కానీ, తన సొంత జిల్లా సొంత నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో కానీ ఎక్కడ తను ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిన్న జరిగిన మొత్తం సంఘటన కూడా ఖచ్చితంగా ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ మాత్రమే అని చాలా స్పష్టంగా కనబడతా ఉంది మనకు. ఒక అండర్ ట్రయల్లో ఉన్నటువంటి ఖైదీని బేడీలేసి మీరు ఏ రకంగా తీసుకుపోతారు? తన మీద నేరం నిరూపితమైందా ఏమన్నా? వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే ఆ రోజు సంఘటన జరిగిన రోజు నా కొడుకు కోడలు ఇద్దరు కూడా కోస్గి అనే పట్టణానికి పని కోసం పోయిండ్రు, రాత్రి 10 గంటలకు వాళ్ళు వచ్చిండ్రు, ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ లేరు అని చెప్తా ఉన్నారు. మరొక విషయము, నా కొడుక్కి సంబంధించిన తన కూతురు అంటే మా మనమరాలకి సంబంధించినటువంటి నిశ్చితార్థం పెట్టుకున్నాము, అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తనని ఏ రకంగా తీసుకుపోయిండ్రు, అర్ధరాత్రి మా ఇంట్లో ఉన్న లేడీస్ మీద దాడి చేసి తీసుకుపోయిండ్రు అని చెప్తా ఉన్నారు. రాష్ట్రం అంతా చాలా ఆందోళనతో చాలా బాధతో చూస్తూ ఉంటాయి ఈ సంఘటనలన్నీ కూడా. ఏమాత్రం కనికరం లేకుండా, ఏమాత్రం వాళ్ళ మీద తన కన్సర్న్ లేకుండా ముఖ్యమంత్రి గారు ఇంత కర్కశంగా వ్యవహరించడం అనేది నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రం మొత్తం ఇటువంటి సంఘటనలు ఏ రకంగా జరుగుతున్నాయనేది మీరు ఏ జిల్లా తీసుకున్నా కూడా ఇవే సంఘటనలు. ఏమన్నంటే దాడి చేయడము, నిర్బంధాలు, అరెస్టులు, ప్రశ్నిస్తే అరెస్టులు, మాట్లాడితే నిర్బంధాలు, ఇవి మాత్రమే తప్ప వేరే విషయాల మీద ముఖ్యమంత్రి గారి ఫోకస్ ఎక్కడా లేదు. నన్ను ఎవరు ప్రశ్నించొద్దు, నేను ఒక రారాజును అన్న విధంగా తన పరిపాలన నడుస్తూ ఉంది. రేపు పొద్దున మంత్రివర్గాన్ని ఎక్స్పాండ్ చేసే పరిస్థితిలో తను లేరు. దాదాపుగా సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఆల్రెడీ సంవత్సరం పూర్తి చేసుకున్నా కూడా రాష్ట్ర మంత్రివర్గంలో 18 మందికి అవకాశం ఉండే వెసులుబాటు ఉంటే ఇప్పటి వరకు కేవలం 12 మందిని మాత్రమే తీసుకున్నారు. ఇంకా 6 మందిని తీసుకోవడానికి సంవత్సరం నుండి తనకు టైం దొరకట్లేదు. ఎవరిని తీసుకోవాలి, ఏ పార్టీ వాళ్ళని లాగాలి, ఎవరిని లాగితే నాకు రాజకీయంగా లాభం అవుతుంది అన్నదే చూస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయి. గతంలో ఏ రకంగా అయితే దేశం మొత్తంలో చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు వచ్చిందో ఆ పేరు మొత్తం పోయినా పర్వాలేదు, కానీ నాకు రాజకీయంగా డబ్బులు కావాలి, ల్యాండ్లు కావాలి, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లు కావాలి, రాజకీయంగా నాకు పలుకుబడి పెంచుకోవాలి తప్పితే ఇవన్నీ చేయాలన్న ఆలోచనలో తను ఎక్కడా లేనటువంటి విషయం చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ముఖ్యమంత్రి తనకు కావాల్సిన దానికోసం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తా వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రజిత రెడ్డి గారు, అంటే ఇంత దారుణంగా ఉన్న, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వాళ్ళు భూమిని నమ్ముకున్న రైతులు, వాళ్ళు గిరిజనులు, వాళ్ళు భూమి మీద ఆధారపడే భూమిని తన ప్రాణంగా భావించి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఇంత దౌర్జన్యం చేస్తున్నా కూడా వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గని పరిస్థితి. మనము ఈ ఘటన మొదలైన డే 1 నుంచి చూస్తున్నాం. అసలు భూములు తీసుకుంటారని తెలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు గత సంఘటన కంటే ఒక 9-10 నెలల ముందు నుంచి కూడా ఆందోళనలు చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒకే మాట మీద ఉన్నారు, ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నారు. ఇంత వేధింపులకు గురి చేసినా కూడా మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు, మా ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే వాళ్ళ ఈ కమిట్మెంట్ని, నేల మీద ఉన్న ప్రేమని, వాళ్ళ చైతన్యాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగా పంటను పండించే రైతుకు చేతులెత్తి నమస్కరించడం కాదు, వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి. ఈయన ఎక్కడో ఉన్న సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటా అని మాట్లాడిండు ఆ మధ్య.
కాదు. ఇలా రైతులను, ఇలా ఆశా వర్కర్లను, ఇలా సబ్బండ వర్గాలై నువ్వు కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నా కూడా నీ పాపం తీరదు. నువ్వు చెప్పిన హామీలన్నీ మరిచి ఇలా పాపం అన్యం పుణ్యం ఎరగని రైతులను బలి పశువులను చేస్తున్నావు. వాళ్ళకు వ్యవసాయం తప్పితే ఇంకో పని రాదని చెప్పి వాళ్ళు పాపం ఎంత బాధపడుతున్నారు. నువ్వు ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా మీదనే ఆలోచిస్తావా? రైతుల గురించి ఆలోచించవా? ఇలా ఎద్దేడిచిన వ్యవసము రైతేడిచిన రాజ్యం బాగుండదని ఇలా ఎంత కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు. ఇలా రైతులకు పెద్దపీట వేస్తూ రైతుల పక్షపాతిగా వ్యవహరించి ఇలా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ ఎక్కడ? ఇలా రైతులను అధపాతాలానికి దొక్కిన నువ్వెక్కడ? ఇలా రైతాంగం సంక్షోభంలో పడిందంటే కేవలం నీ వల్ల కాదా? ఇలా సంవత్సరంలోనే రైతాంగం అన్ని రకాలుగా ఇలా నువ్వు రైతు బంధు అన్నావు, రుణమాఫీ అన్నావు, ఇలా కనీసం బోనస్ అన్నావు. బోనస్ ఇవ్వకున్నా సరే కానీ పంటలకు మద్దతు ధర కూడా ఇప్పియకపోతివి. నువ్వు అసమర్థ ముఖ్యమంత్రివి. నువ్వు నీ మంత్రివర్గం కానీ నువ్వు కానీ ఏనాడన్నా రైతుల దగ్గరికి పోయి మాట్లాడినవా? వాళ్ళ కళ్ళాలల్లో వాళ్ళు పడే బాధలను చూసినవా? ఇలా పత్తి రైతులు విలపిస్తున్నారు, ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా పులి ఎట్లయితే బక్కపల్చని జంతువుల మీద పంజా విసురుతుందో అట్లా ఈయన రాగానే రైతుల మీద పంజా విసిరిండు. ఇలా ఏదైతే రైతులను మభ్యపెట్టి నువ్వు గద్దెకెక్కినవో అదే రైతులను వంచిస్తూ పాపం వాళ్ళు అరిగోస పడుతుంటే నువ్వు ఆనందిస్తున్నావు తప్పితే ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నువ్వు రైతులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో అది చేయకుండా ఇలా ఒక పైశాచిక ఆనందం పొందుతున్నావు. ఇలా వాళ్ళ భూములు ఇయ్యమని వాళ్ళంతా నిక్కచ్చిగా చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ పైశాచిక ఆనందం పొందుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకా వేరే సమస్య ఇంకా లేవా? ఇంకా వేరే చోట తీసుకో, కావాలంటే వాళ్ళని కూర్చోబెట్టు, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పి, వాళ్ళని ఒప్పి. అది కదా నువ్వు చేయాలి. నువ్వు నిర్బంధంతో, పోలీసు కంచెలతో, పహారాలతో నువ్వు లాక్కొని నువ్వు ఎట్లా ఇవ్వవో చూస్తా. నువ్వు ఇవ్వకపోతే నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తా, నిన్ను చంపేస్తాం, నిన్ను జైల్లో పెడతాం. నువ్వు ఇదా మాట్లాడేది? అంటే ముఖ్యమంత్రికి తనకు కావాల్సిన వాటి మీద తప్ప ప్రజల సమస్యల మీద, పరిపాలన మీద ఫోకస్ చేయట్లేదు అనేది ప్రజలు చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నారు. రజిత గారు, ముఖ్యంగా బతుకమ్మకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కుట్రలు చేస్తుంది గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఎందుకు పండగ సందర్భంలో ఎందుకు అరేంజ్మెంట్స్ చేయలేదు అని అంటే ప్రభుత్వానికి నిజంగా ఏది చేయట్లేదు, చిత్తశుద్ధి లేదు, ఇంట్రెస్ట్ లేదని అనుకున్నాం. కానీ ఇది ఆఖరికి తెలంగాణ తల్లి అని విగ్రహాన్ని మార్చి చేతిలో నుంచి బతుకమ్మ తీసే కుట్ర అని ఊహించుండకపోవచ్చు. అంటే దీనికి ఇంకా చాలా సమయం ఉంది, ఆఖరికి టెన్యూర్ అయిపోయే టైం కల్లా చేస్తారేమోనని ఆలోచించుండొచ్చు. కానీ చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు, దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే 70% గ్రామాల్లో బతుకమ్మ ఆడరు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేసిండు. అంటే తెలంగాణ తల్లి అని చెప్తున్న విగ్రహం చేతిలో నుంచే బతుకమ్మ తీసేసినప్పుడు చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సో వాళ్ళు చెప్పింది నిజము అనే దాన్ని కొనసాగించే ఈ కుట్రను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ఆఖరణ ఎలక్షన్స్ ముందు ఏమైనా ఇట్లా చేస్తారని అనుకుంటే ఇప్పటి నుంచే ఇటువంటి కుట్రలకు తెరలేపితే రేపటి నాడు ఏమంటారు? ఇదంతా కూడా ఇటువంటి వ్యాఖ్యలు సమైక్య రాష్ట్రంలో చూసినాం. ఎట్లా చూడాలి వీటిని? నిజంగా ఇవాళ తెలంగాణ ఆత్మ లేనోళ్ళు ఇలా మన ప్రభుత్వంలో ఉన్నారు. ఇది చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఇలా బతుకమ్మ చీరలు అడుగుతుండ్రని చెప్పేసి బతుకమ్మనే లేదని చెప్తున్నాడు. ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేదని ఆడబిడ్డలు ఆందోళన చెందుతుంటే అసలు బతుకమ్మ సాంప్రదాయమే కాదు, తెలంగాణ సాంప్రదాయం కాదు. 70% గ్రామాల్లో అసలు బతుకమ్మనే ఆడరని ఒక మంత్రి చెప్పడం, ఒక ఎమ్మెల్యే చెప్పడం ఎంత విడ్డూరం, ఎంత బాధాకరం అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇది ఎంత అవమానకరం. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ ఎంత కీలక పాత్ర పోషించింది అనేది యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇలా బతుకమ్మను నెత్తిన పెట్టుకొని ఇలా రాష్ట్ర సాధనకు ఇటు నిరసనకు బతుకమ్మను పెట్టుకున్నాం. ప్రతిదానికి బతుకమ్మ పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కానీ రాష్ట్ర సాధన ధ్యేయంలో 10 నెలల పాటు బతుకమ్మను ఎత్తుకొని ఇలా మేము నిరసన తెలిపి రాష్ట్రాన్ని తెచ్చుకున్న ఘనత తెలంగాణ ప్రజలకే ఉంది. ఇలా సోనియా గాంధీ బతుకమ్మ ఎత్తుకున్నది అంటే మన రాష్ట్ర పండుగ. అంటే వాళ్ళు విగ్రహం చేతుల నుంచి బతుకమ్మ తీసేసిండ్రు కాబట్టి బతుకమ్మ లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి 70% తెలంగాణలో బతుకమ్మ లేనప్పుడు అంత లేని బతుకమ్మ మరి సోనియా గాంధీ తెలంగాణ రాగానే విహెచ్ హనుమంతరావు గారు కూడా ఢిల్లీ పోయి సోనియా గాంధీ గారికి బతుకమ్మ ప్రజెంటేషన్ ఇచ్చిండు. మరి ఎందుకు ఇచ్చిండు? ఒకసారి ప్రియాంక గాంధీ గారు కూడా ట్వీట్ చేసిరు 4-5 ఏళ్ల కింద, మా నానమ్మకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టమని వాళ్ళ నాయనమ్మ బతుకమ్మ ఎత్తుకున్న ఫోటో ట్వీట్ చేసింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా అబద్ధాలు చెప్పి ఎంతమందిని వంచిస్తారు? తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి ఇమ్మీడియట్గా. ఇలా తెలంగాణ తల్లిలో బతుకమ్మను మాయం చేయడం ఎంత బాధాకరం అంటే, ఇలా నువ్వు జొన్న కంకిని పెట్టినవి కరెక్టే, జొన్న ఓన్లీ తెలంగాణలోనే వండదు కదా, మిగతా రాష్ట్రాల్లో కూడా వండుతుంది కదా. కానీ బతుకమ్మ ఒక తెలంగాణ రాష్ట్రానికే సొంతం కదా. పువ్వులనే పూజించే ఏకైక పండుగ బతుకమ్మ. ఇలా
మా బతుకమ్మనే అవమానించడం అంటే మీకు ఎక్కడ పుట్టగతులు ఉంటాయండి? ఇలా మా ప్రధాన పండుగ ఇలా ప్రాంతాలకు అంటే కుల మతాలకు అతీతంగా ఇలా పేద ప్రజలు కూడా గొప్పగా ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఇలా నువ్వు మా పండుగలను అవమానిస్తున్నావు, మా సంస్కృతిని అవమానిస్తున్నావు. ఇలా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను అంటే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించిండ్రు కాబట్టి బతుకమ్మ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిఖిల్ గారు అంటే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి కూడా బతుకమ్మ ఆడిన సందర్భం. అంటే అంత 70% ఆడని బతుకమ్మకి ఎందుకు మరి అంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు? ఎటువంటి మాటలు మాట్లాడుతుండ్రు నిఖిల్ గారు? మీరు ఒక్కసారి గమనిస్తే ఆ కమెంట్స్ చేసిన వ్యక్తి గౌరవ మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. గతంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల్లో హయ్యర్ లెవెల్స్లో పనిచేసి వచ్చిండ్రు. చాలా చదువుకున్న ఆయన, మేధావిగా పేరుంది. కానీ రాను రాను రాజగుర్రం గాడిదైనట్టుగా తను అట్లానే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కసారి గమనిస్తే తను ఏం చెప్తా ఉన్నారంటే బీసీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ ఎవ్వరూ బతుకమ్మ ఆడరు అసలు అని చెప్తా ఉన్నారు. గతంలో బతుకమ్మ ఇట్లాంటి కమెంట్లు చేస్తే రజాకారులు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే బతుకమ్మను అవమానం చేసే విధంగా మాట్లాడితే ఇట్లాంటివి అనేకం చూసి తెలంగాణ ఇక్కడి వరకు వచ్చింది. గతంలో ఏం లేని నాడే చీపురు గట్టలతోని, రోకల్ బండలతోని నిజాం సైన్యాన్ని తరిమి కొట్టిండ్రు. రానున్న చాలా తక్కువ రోజుల్లోనే ముఖ్యమంత్రి గారిని కానీ, వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ ఇటువంటి కమెంట్లు చేస్తే తప్పకుండా మళ్ళీ అదే చీపురు గట్టలతో కొట్టే పరిస్థితి వీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. ఎస్, అంటే ఇప్పుడు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అన్నదానికి ఇంకొక నిదర్శనము. అంటే మీరు అక్కడ ఒక్కసారి గమనిస్తే దళితులు కానీ, గిరిజనులు కానీ బతుకమ్మ ఆడరు అని తను చాలా స్పష్టమైన కామెంట్లు చేసిండ్రు. మీరు అక్కడ సీతక్క గారిని చూస్తే తను ఇప్పుడు గౌరవ సీతక్క గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. తను స్వయంగా ఆదివాసి. తను బతుకమ్మను చాలా స్పష్టంగా బతుకమ్మ తీసుకెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని తన నియమనాల్లో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఒక్కసారి సీతక్క గారే తన మీద ఏమన్నా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గతంలో అనేక కమెంట్లు ఈ రకంగా మాట్లాడినరు. ఖచ్చితంగా ఇటువంటివి తను మంచి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి ఇటువంటి కమెంట్లు చేసి తన విలువ తను పోగొట్టుకోకూడదు. గత ప్రభుత్వం కూడా బతుకమ్మ యొక్క ఖ్యాతిని మరింత పెంచే విధంగా బతుకమ్మ ఆడే అందరూ లేడీస్కి, దళితులని, గిరిజనులని, బీసీలని, మైనారిటీ వర్గాలని ఎవరికి ఏ తారతమ్యాలు లేకుండా, ఏ తేడాలు లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు, ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంచింది. ప్రభుత్వమే డబ్బులు మొత్తం వెచ్చించి. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ చీరలు పంచడం ఆపేసారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ కి సంబంధించి అక్కడ ఉన్న సాఫ్ సఫాయి ఇదంతా కూడా గత ప్రభుత్వం డబ్బులు ఇస్తుండే, స్పెషల్ ఫండ్స్. అంటే ఒక్క విషయం చాలా క్లియర్, అంటే వాళ్ళు ఏదైతే ప్రచారం చేయాలనుకున్నారో దానికి సంబంధించి ఎట్లా ఉన్నా సరే వాస్తవంలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. రజితారెడ్డి గారు, అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇంకొక అంత క్లియర్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బీజేపీ నినాదాల్లో ఒకటి. వాళ్ళు మొదటి నుంచి కూడా అంటున్నారు. ఇవి అమలు కావడానికి కూడా చాలా సాంకేతిక పరమైన అంశాలు కానీ ఇంకా అంత తేలికైన విషయం కాదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. జమిలీ ఎలక్షన్స్ అనేది అంత ఈజీ కాదని చెప్తున్నారు. మరి జమిలీ ఎలక్షన్స్ వస్తే జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా పోటీ పడాలి. దానికి చాలా రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. ఇలా రాజ్యసభలో కానీ మన ఈ లోక్సభలో కానీ 67% మంది దాన్ని ఆమోదించాలి. అంత ఈజీ అయిన ప్రాసెస్ ఏం కాదు. ముఖ్యంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా వీటిని ఆమోదించాలి. దాదాపు 14 రాష్ట్రాలు ఈ బిల్లును సమర్థిస్తూ తీర్మానం చేస్తే గానీ జమిలీ ఎలక్షన్స్ అంత ఈజీ కాదు. మరి దీనివల్ల జాతీయ అంశాలే పరిగణనలోకి వస్తే గానీ ప్రాంతీయ అంశాలు పరిగణనలోకి రావని చెప్పేసి కూడా ఒక నినాదం ఉంది. ప్రాంతీయ పార్టీలను తొక్కేసేయాలన్న విధానం కూడా దీనికి కారణమే కావచ్చు. ఇలా ప్రాంతీయ తత్వాన్ని ఎండగట్టాలన్న ఉద్దేశంతో జమిలీ ఎలక్షన్స్ తెస్తుండ్రు అనేది ప్రజాభిప్రాయం. నిఖిల్ గారు, అంటే చాలా క్లియర్ గా అంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో వాటిని అణిచివేసే ఒక కుట్రలో భాగంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. సో ఈ పరిణామాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? మీరు ఒక్కసారి జమిలీకి సంబంధించిన మొత్తం సిస్టాన్ని గమనిస్తే వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారంటే జాతీయ పార్టీలు మాత్రమే అధికారంలో ఉండాలి, జాతీయ పార్టీలు మాత్రమే రాజకీయాలు చేసే వెసులుబాటు ఉండాలి, ఎవరైనా జాతీయ పార్టీలకు తలొగ్గి మాత్రమే పనిచేయాలి అనే విధంగా వాళ్ళ వ్యవహారం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి ప్రాంతీయ పార్టీలు అనేటివి అసలు పోటీలోనే లేకుండా చేసి లోకల్ సెంటిమెంట్ మొత్తాన్ని తీసేయాలనే కుట్ర వీళ్ళు చాలా స్పష్టంగా చేస్తూ ఉన్నారు. మీరు టెక్నికాలిటీస్లోకి వెళ్తే కూడా జమిలీ అనేది కొత్తది కాదు. గతంలో భారతదేశం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది. 1957 నుండి 1970 వరకు దాదాపుగా 4-5 ఎలక్షన్లు జమిలీ సిస్టంలో జరిగితేనే అనేక ఇబ్బందులు వచ్చినాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యలో డిజాల్వ్ అయిన వాటి టర్మ్ ఎక్స్టెండ్ చేయలేక, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేయలేక ఆ మొత్తం సిస్టాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ రెగ్యులర్ సిస్టంలోకి వచ్చేసిండ్రు. ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఇబ్బందులు పడ్డదాన్ని మళ్ళీ ఈ రోజు మీరు తీసుకురావడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? మీకు అది ఆమోదం పొందాలంటే, జమిలీ సిస్టమ్ యాక్టివేట్ కావాలంటే
లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ 2/3 మెజారిటీ సపోర్ట్ కావాలి. వీళ్ళకు ఉన్నదే 50% మెజారిటీ, 2/3 ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళకున్న ఓన్లీ హోప్ ఏంటంటే రాష్ట్రాలలో 50% ఆఫ్ ది స్టేట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. దాదాపుగా 20 రాష్ట్రాల్లో మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి 50% రాష్ట్రాలు అంటే 14 రాష్ట్రాలు ఈజీగా మాకు సపోర్ట్ వస్తుంది అని అనుకుంటా ఉన్నారు. కానీ అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ అసలు ఆమోదం పొందే ప్రసక్తి అసలే లేదు. ఆమోదం పొందినా కూడా దానికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి దేశం మొత్తం జరిగే లోక్సభ ఎలక్షన్లకు కూడా దాదాపుగా 1 కోటి మంది పనిచేస్తూ ఉంటారు ఎంప్లాయీస్. 1 కోటి మంది పనిచేసినా కూడా చాలా మంది ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు, స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అనేక అవకతవకలు జరిగినాయని ఈ రోజుకు ఆరోపణలు వింటానే ఉన్నాం మనము. 1 కోటి మంది పనిచేస్తే సరిపోంది. జమిలీ సిస్టమ్ కనుక తీసుకొస్తే దాదాపుగా 5 కోట్ల మంది ఎంప్లాయీస్ కావాలి, ఒకే రోజు పనిచేసే సిస్టమ్ కావాలి మనకి. దాదాపుగా ఇప్పుడున్న వీవీప్యాట్లు కానివ్వండి, బ్యాలెట్ పేపర్లు కానీ వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 4-5 ఇంతలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇంత షార్ట్ స్పాన్లో మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ విషయాలను పక్కన పెట్టి టెక్నికాలిటీస్ విషయంలోకి వెళ్తే, మీరు జమిలీ ఎలక్షన్ పెడతారు, పెట్టిన తర్వాత ఒక 2 ఇయర్స్కు ఏదో అవిశ్వాసం పెట్టాల్సి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ 3 ఏళ్ళు మీరు ఏ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తారు? అప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టారే అనుకోండి, సపోజ్ రాజ్యాంగానికి సంబంధించి మళ్ళీ ఎన్నికైనటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల కాల పరిమితికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మీరు 3 ఏళ్లకే వాళ్ళని ఏ రకంగా తొలగిస్తారు? అంటే రాజ్యాంగాన్నే వీళ్ళు అబాసుపాలు చేసే విధంగా కేంద్రం కుట్రలు చేస్తూ ఉంది. ప్రాంతీయ పార్టీలను మొత్తానికి విచ్ఛిన్నం చేసి, ప్రాంతీయ పార్టీలు అనేవి అసలు దేశంలో ఎక్కడ ఉండకూడదు. ఢిల్లీలో కూర్చొని మేము నడిపించింది, మేము చెప్పింది మాత్రమే దేశం మొత్తం వినాలి, మేము తప్ప మీకే గతి లేదు, మేమేమైనా తప్పులు చేసినా కూడా అడిగే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. మీరు దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉంటే 8 కాంగ్రెస్కు 8 బీజేపీకి ఇచ్చినాం. 2 కూడా జాతీయ పార్టీలే. తెలంగాణ విభజన హామీలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే బయ్యారం ముక్కు మనకు రావాలి అనేది, తెలంగాణ హక్కు అనేది చాలా స్పష్టంగా మెన్షన్ చేసిండ్రు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, బయ్యారం ముక్కు ప్రాజెక్టు ఇచ్చేదే లేదు తెలంగాణకని. అంటే అల్టిమేట్ గా జాతీయ పార్టీలు ప్రాంతాల హక్కులను కాలరాస్తున్నాయి. ఇద్దరు జాతీయ పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ప్రకటన చేసిండ్రు. కానీ ప్రాంతీయ పార్టీలకు అక్కడ ఎంపీలు ఉంటే గనక ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఖచ్చితంగా ఇదే దేశం మొత్తం అమలు చేయాలని వాళ్ళు చూస్తా ఉన్నారు. అంటే ప్రాంతాల హక్కులను కాలరాస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, జాతీయ స్థాయిలో చూసినా, రాష్ట్ర స్థాయిలో చూసినా ఒక అరాచకం అనేది రాజ్యం వెళ్తుంది. సో ఏ విధంగా అయితే అరాచకం పెరిగిపోతుందో, అణచివేత పెరిగిపోతుందో, ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో ఒక రివోల్ట్, తిరుగుబాటు అనేది వస్తుందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న రజితారెడ్డి గారికి, నిఖిల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.